ప్రస్తుతం మనం రాయచోటి పట్టణంలోని మహబాషా వీధిలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది మహిళా ఓటర్లు ఉంటారు, వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సారథ్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఎలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి మీకు? రాయచోటి పరంగా రాయచోటిని జిల్లా చేశారు శ్రీకాంత్ రెడ్డి సార్ గారు. చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి అన్న మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. జగన్ అన్న మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఎప్పటికీ కానీ జగన్ అనే సీఎంగా ఉండాలని ఇంకా కోరుకుంటున్నాం. రాయచోటికి మేము ఎక్కడెక్కడో వెళ్లే వాళ్ళము. ముందు ఏదైనా పని జరగాలంటే కలెక్టర్ ఆఫీస్ కి అక్కడ ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు వసతులు ఇక్కడే ఉన్నాయి. రాయచోట్లోనే పెట్టారు. కలెక్టర్ ఆఫీస్ గానీ డిఎస్పీ ఆఫీస్ గానీ ఏదైనా గానీ పెట్టి రాయచోటిని ఇప్పుడు జిల్లా చేశారు. మన కోసం శ్రీకాంత్ రెడ్డి అన్న ఇంత చేసినప్పుడు మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి అన్న రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాం. రాయచోటి మీ ఏరియాలో మహబాషా వీధిలో డ్రైనేజీలు గానీ రోడ్ల వ్యవస్థ గానీ ఎలా జరిగింది అనుకుంటున్నారు? పనులు చాలా బాగా జరిగిందండి. రాయచోటి రోడ్డు వ్యవస్థ గానీ డ్రైనేజ్ గానీ అన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మన కౌన్సిలర్ ఫయాజ్ అన్న బాగా పట్టించుకుంటున్నారు, బాగా చేస్తున్నారు. ఫయాజ్ అన్న కూడా మళ్ళీ మన వీధికి కౌన్సిలర్ గా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. చాలా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారండి. ఇప్పటికైతే బాగుంది అండి. ఇంకా మళ్ళీ ఇంకా చేస్తారని దాంతో చెప్తున్నానండి. రాబోయే ఎన్నికల్లో ఓటు ఎవరు వేస్తారు? రాబోయే ఎన్నికల్లో జగనన్ననే సార్ ఓటు వేసేది. మన ఫ్యామిలీ మొత్తం జగనన్ననే. జగనన్న